TFC స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఓం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం. మనకి ఈ వారంలో మనకి ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం. శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు, రాహు కుంభరాశిలో ఉన్నాడు. మరి ఈ యొక్క రవి శుక్ర బుధ గ్రహాలు మనకి ఈ యొక్క తులారాశిలో ఉన్నాడు. కుజుడేమో వృశ్చిక రాశిలో ఉన్నాడు, కేతు సింహరాశిలో ఉన్నాడు. అంతే అయిపోయింది. అలాగే బుధుడు వృశ్చిక రాశిలోకి వస్తాడు. అలాగే శుక్రుడు 26వ తేదీకి వృశ్చిక రాశిలోకి వస్తాడు. రవి మాత్రము 16వ తేదీన మనకి నవంబర్ 16వ తేదీ దాటిన తర్వాత మనకి ఈ యొక్క వృశ్చిక రాశిలోకి వస్తాడు. ఇది గ్రహస్థితి. అంటే మొదట 2 వారాలు మనకి ఈ యొక్క 16 నుంచి 22 కాబట్టి కంపల్సరీ రవి వృశ్చిక రాశిలో ఉన్నాడు. మరి ఇక్కడ ఎవరున్నారండి అని అంటే శుక్ర బుధులు మాత్రమే మనకి తులలో ఉన్నారు. ఈ విధంగా ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి జన్మంలో ఉన్నటువంటి బుధ శుక్రుల వల్ల మీరు అనుకున్న పనిలో అనుకున్నట్లు సాధించుకుంటారు. రవి నెచ్చబట్టినటువంటి రవి వెళ్ళిపోయాడు. ధనాదాయం మొన్నటిదాకా ఏం బాలేదు. ఈ వారం లాస్ట్ వారం ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆదాయాలు బాగా పెరుగుతాయి. తర్వాత ఉత్సాహంగా ఉంటుంది. ముందు మనస్సు కొత్త కొత్త స్నేహాలు పెరుగుతాయి. అయితే ఏమండి నేను ఏదన్నా పని చేయాలనుకుంటున్నానండి కానీ మా ఆవిడకి భయపడి చేయలేకపోతున్నాను అనేటటువంటి వాళ్ళు మీరు మీకు నచ్చినట్టుగా చేసుకోండి నాయన, కొట్లాటలు పెట్టుకోకండి. ఆ యొక్క మెంటాలిటీ మీకు వస్తుంది. అండ్ ఈ యొక్క తులారాశి వారికి లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. అంటే చెడ్డ హ్యాబిట్స్ నుంచి మీరు బయటపడిపోతారు. మీ పిల్లల దగ్గర నుంచి మీకు అంతా కూడా అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఇంతవరకు వచ్చినాయి. ఆ ప్రాబ్లమ్స్ ఇంకా కంటిన్యూ అవుతాయి పిల్లల దగ్గర నుంచి. తల్లపోటు పిల్లలు చెప్పింది వినరు. మిమ్మల్ని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తారు. మరి మీరేమో అమెరికా అని పంపుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గురువులు చెప్పినట్టు వినండి. అంతేగాని పిల్లల మీద అతి ప్రేమతో అమెరికాలు ఇవన్నీ మాకు తెలీదా? అలాగే ఈ యొక్క గ్రహం వారికి ఏమండి ఆర్పీలండి, జన్మభూములండి, మళ్ళీ పేర్లు కోడి భాషలు, డాక్టర్లండి, అంటే నిధుల తవ్వకాలు. అసలు అలాంటి బేవర్స్ బిజినెస్కి వెళ్ళొచ్చు. అసలు ఆర్పీలు రైస్ పుల్లింగ్లండి అని లక్షల రూపాయలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా చెడ్డ వాళ్ళు ఎవడైతే చేస్తున్నాడో వాడు అసలు ఆ పేరు ఎత్తితేనే మీరు వాడికి దూరంగా వెళ్ళిపోండి. కాబట్టి దురాశకి వెళ్ళకండి. ఆశ వల్ల ఆ దురాశ ఉండకూడదు. ఆ దురాశ గ్రహము ఈ వారం నుంచి మీకు వెళ్ళిపోతుంది. మంచి ఆలోచనలు వస్తాయి. మంచి సృజనాత్మకత, క్రియేటివిటీ నేర్చుకోండి. అండ్ తులారాశి వారి కోర్టుల చుట్టూ తిరుగుతారు. మీరు కోర్టుల్లో మీ ఆస్తే ఏం చేస్తాం? మరి మీ నాన్న తాగే సంతకాలు పెట్టేస్తే ఎలా? పెట్టేసిన భూములు మీ ఆస్తిని మీ పొలం ప్రూవ్ చేసుకోమని చెప్పి జడ్జీలు చెప్తున్నారు. అది వాళ్ళెవరో వచ్చి మీ పొలం అని ఇవ్వాలి. అంత దుస్థితికి దిగజారిపోయారు. కాబట్టి అవన్నీ ఫైల్స్ అన్నీ కదులుతాయి అప్పుడు మీకు. తులారాశి వారికి మనం పరిహారాలు ఏం చేసుకోవాలంటే రాహువే మిమ్మల్ని పీడించేది రాహువే. రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలం పావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8-5 గంటలకి దానం చేసుకోండి. అలాగే ఓం దుర్గాజై నమః అంటూ జపం చేసుకోండి. రాహు పారిపోతాడు. శుభమస్తు.